లేదు. ఆ స్థితికి ఎవరు తెచ్చారు? ప్రభుత్వాలు తేలే, ప్రజా ఉద్యమాలు తెచ్చింది. కేబీ రాజు గారు ఎట్లాగో మాట్లాడేది ఉంది, కానీ నేను భాస్కర్ని కాంక్రీట్గా గద్దరు మాత్రమే తెలంగాణ జాతిపిత అని మాలమానాడు ఊరూరా పల్లె పల్లెన వాడవాడన ప్రచారం చేయడానికి ఏం చేస్తుందో కొద్దిగా స్పష్టంగా ఈ ఈ వేదికలో చెప్పడానికి ముందు భాస్కర్ని ఇన్వైట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ప్రజా యుద్ధ నౌక గద్దరు పైన కాల్పులు జరిగి 25 సంవత్సరాలు 29 సంవత్సరాలు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం రావడంలో గద్దరు సాహిత్యము గ్రామ పునాదుల వరకు ఎలా వెళ్ళింది, అటువంటి వ్యక్తినే ఈ తెలంగాణ జాతి పితాగా మనము మన సమాజానికి తెలియజెప్పాలని గద్దర్ గలం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆయిలే సార్, నాకు ఉస్మాన్ యూనివర్సిటీలో నేను 2004లో ఉస్మానియాకి వచ్చాను. ఆ రోజుల్లో నేను కంచాయిలే సార్ అంటే ఎలా ఉంటాడు అని చెప్పేసి అని మేము వెతుకుతుండేవాళ్ళం. ఒకరోజు క్లాస్కు పోయి బయటకు వస్తుంటే ప్యారగన్ చెప్పులు ఒక సంచితో బయటకు వస్తూ కుమార్ అన్న చెప్పిండు, గీరనే ఐలే సార్ అన్నని. అరే గింత సింపుల్గా ఉన్నాడు ఏందన్నా, గింత సింపుల్గా ఉన్నాడు, కానీ పుస్తకాలు చాలా పెద్ద ఎత్తున రాశాడని చెప్పేసి అని మేము అట్లా పరిచయం అయ్యాము. నేను వచ్చిన సంవత్సరమే నూతన విద్యార్థుల సమావేశానికి నేను విద్యార్థి నాయకుడిగా అధ్యక్షుడిని గద్దర్ అన్న కంచాయిల సారు ఆ మీటింగ్కి వాళ్ళు ముఖ్య అతిథులుగా వచ్చారు. అప్పటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్, పెరియార్, సావిత్రిబాయి పూలే, ఇటువంటి కాన్సీరామ్ మహానీయులందరినీ కూడా బయటకు తీసుకురావడంలో ఉస్మానియా యూనివర్సిటీ, అందులో మా ప్రొఫెసర్గా కంచాయిలే సార్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. చాలా మందికి ఆయన పెట్టే డిబేట్స్, డిస్కషన్స్ కొంతమందికి అర్థం కావాలంటే ఒక 4-5 సార్లు ఆయన వీడియోస్ వింటే, ఆయన మాట్లాడితే అర్థమవుతుంది. అంటే భవిష్యత్తుని ఊహించి సమయాన్ని, సందర్భాన్ని బట్టి రేపు ఎలా జరగబోతుందో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆయిలే సార్ లాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ మన గద్దర్ గలం డిస్కషన్ని 100% మేమందరం కూడా మద్దతు తెలపడమే కాదు, చాలా మనమందరం కూడా తెలంగాణలో ఇక్కడ చాలా మంది గాయకులు వచ్చారు, చాలా మంది మేధావులు వచ్చారు, వాళ్ళందరి పైన గద్దర్ అన్న ప్రభావం ఉంది. అందుకే గద్దర్ లాంటి వాళ్ళ పైన 1996-97 ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంపడానికి ప్రయత్నం చేసిందంటే తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు తీసుకొస్తారంటే తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఈ పేద వర్గాలు, వీళ్ళకి కావాలి తెలంగాణ. మేము ఎస్సీ విద్యార్థి సంఘం అప్పుడు నడిపేటప్పుడు కూడా మేము తెలంగాణ ఉద్యమంలోకి భౌగోళిక తెలంగాణ రావాలని కోరుకోలే. తెలంగాణ అనేది బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగంలో మా వాట రావాలని అప్పుడు ఉద్యమించినాం. అప్పుడు మాట్లాడినటువంటి విద్యార్థి నాయకులం. మా యొక్క ఎఫెక్ట్ మా పైన ఈ కంచాయిలా సార్, గద్దరన్న పాలకు ప్రభావం ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. గద్దరన్న ఉస్మానియాకు ఏ మీటింగ్కి వచ్చినా భాస్కర్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏంటి అనాలిసిస్ అని చెప్పి అడుగుతుండేటువంటి వాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయిలే సార్ ఏమనేవాడంటే, భాస్కర్ మనోళ్ళు ఏదో అప్పుడు సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఉరికిపోయి కొట్లాడడం, రాళ్ళేయడం ఇట్లాంటిది కాదు, రాయగలిగే వాళ్ళను, మాట్లాడగలిగే వాళ్ళను, భవిష్యత్తులో ఈ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చగలిగే నాయకత్వం రావాలని మమ్మల్ని ట్రైన్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. తప్పకుండా ప్రజాయుద్ధన ఒక గద్దరన్న కొన్ని లక్షల కిలోమీటర్లు వెళ్ళాడు, అన్ని పార్టీలను కూడా ఏకం చేశాడు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు అందరి పార్టీల మెట్లు ఎక్కినటువంటి వాడు, అందరి దగ్గరికి వెళ్ళి తెలంగాణ ఆవశ్యకత గురించి చెప్పినటువంటి వాడు. రాజకీయ పార్టీలకి 69 ఉద్యమాన్ని మర్రి చెన్నారెడ్డి తన లాభాపేక్ష గురించి మళ్ళీ ముఖ్యమంత్రి మోసం చేసిన చరిత్ర ఒకటవుతే, ఆ తర్వాత వచ్చిన నాయకత్వం అంతా కూడా రాజకీయ ఆధిపత్యం కొరకు వచ్చి వాళ్ళు చలామణి అవుతున్నటువంటి తీరును మనమంతా చరిత్రలో చూసాం. కానీ ఎప్పుడైతే ఒక
ఐకాన్ గా ప్రజాయుద్ధం ఒక గద్దర్ వచ్చాడో, ఆ తర్వాత మిగతా బీసీ వర్గం ఇంకా మిగతా మేధావి వర్గం చాలా మంది రావడం వల్ల ఆ ఉద్యమానికి నేను పీపుల్స్ ఎజెండా కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో మన ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు తయారు చేసింది కూడా నేను చదివినాను. చాలా మీటింగ్ కూడా అప్పుడు పెట్టాం. వచ్చే తెలంగాణ ఎట్లా ఉండాలి, ఆ తెలంగాణలో ఏ వర్గాలకు న్యాయం జరగాలి అనేటువంటి ఒక ఎజెండాను తెలంగాణ రాకముందే తయారు చేసినటువంటి మేధావి వర్గం మన దగ్గర ఉన్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు మనం చూసాం, మనల్ని ప్రలోభ పెట్టడానికో లేకపోతే మన సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకోవడానికో వాళ్ళ పేర అవార్డులు కావచ్చు, వాళ్ళ జయంతులు కావచ్చు పెద్ద ఎత్తున జరుపుతూ ఉంటారు. అది మనందరికీ తెలుసు. దానివల్ల మనం సాటిస్ఫై కాకండి. మొన్న జరిగిన గద్దర్ అవార్డులలో మరి గద్దర్ కుటుంబం నుంచి త్యాగం చేసిన వాళ్ళ కుటుంబం నుంచి ఎవరినైనా వేదికపైకి పిలిచారా? స్మార్ట్ గా ఆ గద్దర్ పేరు ఉండాలి, కానీ మళ్ళీ ఆయన యొక్క అక్కడ ఆనవాళ్ళు ఏమి కనబడద్దు. అంటే రాజకీయ నాయకత్వము ఈ యొక్క మెజారిటీ ప్రజలు 90% పైగా ఉన్న వాళ్ళని వాడుకునే తీరును కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని మేమైతే భావిస్తా ఉన్నాను. నిజంగా 100% ఈ తెలంగాణ జాతిపిత ఎవరంటే గద్దరు అని చెప్పేసి మన రౌండ్ టేబుల్ నుంచి మనం అందరం మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన రాసిన సాహిత్యము దళిత వర్గాల నుంచి బాధలు రాశాడు, చెత్తకుండి మీద రాశాడు, చీపురు గట్ట మీద రాశాడు, కార్మికుల మీద రాశాడు, కర్షకుల మీద రాశాడు, కుల వృత్తులున్న బీసీ కులాల మీద రాశాడు. ఆయన సృష్టించినటువంటి అంశం లేదని నేనైతే భావిస్తా ఉన్నా. ఆయన ముట్టుకొని ఆయన రాయనటువంటి విభాగం లేదని నేనైతే భావిస్తా ఉన్నా. ఆయనకున్న గొప్పతనం ఏంటంటే ఆయన ఓన్లీ వాగ్గేయకారుడే కాదు, అద్భుతమైనటువంటి రాయగలిగే స్కిల్ ఉన్నవాడు, బహుభాషల్లో ప్రావీణ్యుడు, ఏ భాషలోనైనా పాడగలిగేటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు. ఆయన ఎక్కడి నుంచి మొదలై తన సుదీర్ఘమైనటువంటి జీవితంలో ఈ తెలంగాణ గురించే ప్రాణతర్పణం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఎందుకంటే 6 బుల్లెట్ గుళ్ళు మనం ఒక ఉద్యమంలోకి వెళ్ళి ఒక్కరోజు లాఠీ దెబ్బలు తింటేనే నేను బోన్రా నాయన వాడు పుల్లు కొట్టిండి అని చెప్పేసి ఇంట్లో ఉండే విధంగా ఉన్న వాళ్ళు ఈరోజు 6 బుల్లెట్ గుళ్ళు తీసుకున్న ఈ తెలంగాణ సమాజం కోసం, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం, ఆ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలని పోరాడినటువంటి త్యాగం చేసినటువంటి వ్యక్తి. నిజంగా ఆయన పైన పెద్దలు ఆయలా సార్ ఒక డిబేట్ పెడుతున్నారంటే అది నిజంగా భవిష్యత్ తరాలకి కూడా ఒక ఆదర్శవంతంగా ఉండాలి. ఈ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాలు కూడా మారాలి. ఈ సామాజిక వర్గాల నుంచి కొన్ని వేల సంవత్సరాలుగా ఈ యొక్క సమాజ అభివృద్ధిలో, ఆర్థిక అభివృద్ధిలో, రాజకీయ రంగంలో ఈ రోజు కీలకమైన నష్టపోయిన వర్గాలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంటది. అందుకే తెలంగాణ జాతిపిత ప్రజాయుద్ధ నౌక గద్దర్ అనే విషయంలో ఎవ్వరికి బేషాజాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా తెలంగాణ 10 జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థులను కానీ, యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల అధ్యాపకులను, ఉద్యోగస్తులను, ఇక్కడ ఉన్నటువంటి మన అన్ని కులాల, అన్ని వర్గాల ప్రజా సంఘాలను, గద్దరన్నతోటి పనిచేసినటువంటి కళాకారులే కావచ్చు, గాయకులు, రచయితలు, మేధావులు అందరిని కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేసేటువంటి ఒక మహోద్యమానికి కూడా పునాది ఈ రోజు ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మేధావులు ఇచ్చేటువంటి సలహాలతో, సూచనలతో ముందుకోదాం. తప్పకుండా సార్ మీరు మా నుంచి ఎక్స్పెక్ట్ చేసిన మా కమ్యూనిటీ నుంచి, మాల విద్యార్థుల నుంచి కానీ, ఉద్యోగస్తుల నుంచి కానీ, మా మాల ప్రజల నుంచి తప్పకుండా ఒక ప్రజాయుద్ధ నౌక గద్దర్ని తెలంగాణ జాతిపితగా 100% ఆమోదపు చేసే ప్రతి ఉద్యమంలో మేము ఉంటామని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి జై భీమ్. జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, జోహార్ తెలంగాణ జాతిపిత గద్దరన్న. థ్యాంక్ యూ భాస్కర్. ఇప్పుడు గద్దరు గానము నీడలో పెరిగిన గంగ